వెల్కమ్ టు ది లియో. వైసీపీలో రోజుకొక పెను ప్రకంపన వస్తూనే ఉంది. పార్టీలో ఎవరు ఉంటారు, ఎవరు బయటికి వెళ్ళిపోతారు, ఎవరికి టికెట్ వస్తుంది, ఎవరికి రాదు, ఎవరు నియోజకవర్గాల్లో మార్పు కోరుకుంటారు, ఇలాగా ప్రతి క్షణం కూడా భయంగా గడపాల్సిన పరిస్థితి ప్రస్తుత వైసీపీ పార్టీ నేతలో ఉంది. వాస్తవంగా మాట్లాడుకుంటే వైసీపీ పార్టీ నేతలకు, ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నిద్ర కూడా పట్టని పరిస్థితి. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ బాంబు పేలుస్తాడో ఎవరికీ తెలియని పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి అనేక మంది హ్యాండ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మనం మాట్లాడుకున్నాం, కంచుకోట వంటి నెల్లూరు ప్రాంతంలో కూడా జగన్మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగే షాకులు జగులుతున్నాయి. ఇప్పుడు వైసీపీలోనే అతి సీనియర్ నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ కూడా జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇవ్వబోతున్నాడు అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. ఇటీవల కాలంలో బొత్స సత్యనారాయణ కొంచెం అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నాడు. పైగా ఏదైతే మార్పులు చేర్పులు జరుగుతున్నాయో ఈ మొదటి లిస్టు, రెండవ లిస్టులో కూడా బొత్స సత్యనారాయణ ఆల్రెడీ ఉన్నాడు. రెండవ లిస్టు విడుదల చేసిన సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఉన్న వ్యక్తే బొత్స సత్యనారాయణ. ఆయనే స్వయంగా చెప్పాడు, ఇది ఎక్కడితో ఆగదు, కొనసాగుతూనే ఉంటుందని చెప్పి గతంలో కూడా చెప్పిన పరిస్థితి. ఇప్పుడు బొత్స సత్యనారాయణకు కూడా సీటు కష్టమేననే వార్త వస్తున్న నేపథ్యంలో, లేదా బొత్స సత్యనారాయణ నియోజకవర్గం మార్చొచ్చనే వస్తున్న నేపథ్యంలో కొంత అలకపూరినట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. బొత్స సత్యనారాయణ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వైసీపీ కీలక నేతలకు దూరంగా వెళ్ళి కొంత తన అనుచరులతో సమావేశం రహస్యంగా నిర్వహించినట్టుగా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో అందులో వాస్తవికత కూడా కొంత ఉంది. నిన్న మొన్న బొత్స సత్యనారాయణ విలేకరులు అడిగిన ప్రశ్నకు మా మధ్య ఏమీ లేదని చెప్పి ఖండించినప్పటికీ కూడా బొత్స సత్యనారాయణ అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. ఇది బొత్స సత్యనారాయణకి అత్యంత దగ్గరగా ఉన్న నేతలే చెబుతున్న మాట. అయితే తాజాగా చంద్రబాబు గారిని కలిసేందుకు బొత్స సత్యనారాయణ ప్రయత్నం చేశాడు అనే వార్త ఇప్పుడు వైసీపీలో పెను ప్రకంపనలు పుట్టిస్తుంది. ఇటీవల ఎప్పుడైతే తన అనుచరులతో రహస్యంగా ఒక సమావేశం నిర్వహించాడు, భవిష్యత్ కార్యాచరణ మీద ఆల్రెడీ బొత్స ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ గెలుస్తున్నాడు. విజయనగరం, విశాఖ లాంటి ప్రాంతాలను పూర్తిగా ప్రభావితం చేయగలిగిన నేత, అలాగే బలమైన ఓటు బ్యాంకు ఉన్న నేత, అలాగే కీలక మంత్రి. ఇప్పుడే కాదు, రాజశేఖర రెడ్డి హయాంలో కూడా మంత్రివర్గంలో చేశాడు. పిసిసి అధ్యక్ష పదవి కూడా నిర్వహించినటువంటి నేత. సరే, ఇప్పుడంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయన వ్యక్తిత్వం నచ్చగా సరే కక్కలేక మింగలేక అన్నట్టుగా పార్టీలో అయితే ఉంటున్నాడు. కానీ వాస్తవానికి బొత్స అసంతృప్తి ఇప్పుడు అసంతృప్తి కాదు, 2.5 ఏళ్ల క్రితమే మొదలైంది. ఎప్పుడయ్యా అంటే బొత్స సత్యనారాయణ శాఖ మార్చినప్పుడే ఈ అసంతృప్తి మొదలయ్యింది. ఎప్పుడైతే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బొత్సాను తీసుకొచ్చి ఎడ్యుకేషన్ మినిస్టర్గా మార్చారు, అంటే ఒక రకంగా చెప్పాలంటే క్రియాశీల రాజకీయాలతో కొద్దిగా సంబంధం లేని ఒక మినిస్ట్రీగా చేశారో అప్పుడే బొత్స సత్యనారాయణ తీవ్ర అలకబూనాడు. వాస్తవానికి ఫస్ట్లో తీసుకోవడానికి నిరాకరించిన తప్పని పరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చింది, లేకపోతే ఆ మంత్రి పదవి కూడా ఉండదు. తప్పని పరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి అప్పుడు కానీ బొత్సకి మినిస్ట్రీ ఇచ్చుండకపోతే బొత్స ఆ క్షణమే పార్టీ నుంచి బయటికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడనే వార్తలు కూడా వచ్చాయి. అందుకనే తప్పని పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణకి మినిస్ట్రీ మార్చి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అయితే ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా పెద్దగా బొత్స ఎప్పుడు కూడా బయటికి రాలేదు. ఇటీవల ఆ రాజకీయ పరిణామాలన్నీ కూడా చాలా వేగంగా ముద్రుతున్నాయి. గతంలో కూడా చంద్రబాబు గారి అరెస్టు సమయంలో తన సన్నిహితుల వద్ద జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలన్నీ పార్టీకి కీడు చేస్తున్నాయి, రేపటి రోజున ఇవన్నీ మన మెడకు చుట్టుకుంటాయని బొత్స కొంత ఆవేదన వ్యక్తం చేసినట్టుగా కూడా కొంతమంది సన్నిహితులు చెప్పారు. ఆఫ్ ద రికార్డు అంటే చంద్రబాబు గారి అరెస్టు కరెక్ట్ కాదు, ఆయన అరెస్ట్ అనేది తీవ్ర ప్రభావం చూపుతుంది, జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టుగా చంద్రబాబు మీద నెగిటివిటీ రాదు అని బొత్స ఏదైతే చెప్పాడో అందుకనే సీనియర్ నేత అంది. అదే వాస్తవం అయింది. ఆ రోజు బొత్స అనుమానం నిజమైంది. ఏమని? నెగిటివిటీ రాలేదు, పాజిటివిటీ పెరిగింది. చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత ఆయన అభివృద్ధి గురించి, డెవలప్మెంట్ గురించి మాట్లాడుకోవడం, పైగా సిఐడి ఆధారాలు చూపించలేక చేతులు ఎత్తేయటం, హైకోర్టు కూడా అక్షంతలు వేయటం, సో ఇవన్నీ కూడా వైసీపీ పార్టీకి పెను ఇబ్బందిగా మారాయి. గ్రాఫ్ కూడా పడిపోయింది. బొత్స ఈ విషయాన్ని ముందుగానే గ్రహించాడు, అప్పుడే ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఇటీవల ఎప్పుడైతే బొత్స సత్యనారాయణ సీటు మీద నీలి నీడలు అలుముకున్నాయో దాంతో బొత్స కూడా తప్పని పరిస్థితుల్లో అయితే రాజకీయాలకు దూరంగా ఉండాలి, లేదా ప్రత్యామ్నాయం వెతుక్కోవాలనే దృష్టితో పడి కొంతమంది కీలక నేతలు అలాగే తన సన్నిహితులతో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుని తన భవిష్యత్తు కార్యాచరణ అయితే ఆల్రెడీ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఏ క్షణమైనా బొత్స సీటు మార్చినా లేదా సీటు లేదని చెప్పినప్పటికీ కూడా వెనువెంటనే పార్టీ నుంచి దూకడానికి సిద్ధంగా ఉన్నాడని ఆల్రెడీ ఇప్పటికే సాంకేతిక
సంకేతాలు కూడా ఇచ్చారు. మొన్న అందుకనే ఒక రోజు 2 రోజులు పూర్తిగా వైసీపీ అధిష్టానానికి దూరంగా ఉన్నాడు ఆయన. ఆ సమయంలో ఆయన చేసింది ఏంటంటే కొంతమంది నాయకులతోనూ తనకు కావాల్సిన సన్నిహితులతోనూ సమావేశం నిర్వహించుకున్నాడు. సో ఇది బహిరంగ సత్యమే. బట్ మీడియా అడిగితే దాన్ని అలాంటిది ఏమీ లేదని ఖండించినప్పటికీ కూడా జరిగిన మాట మాత్రం వాస్తవం. ఇప్పుడు చంద్రబాబు గారిని అపాయింట్మెంట్ అడిగే ప్రయత్నం చేయటం, అలాగే బహిరంగంగా కలిస్తే తెలుస్తుంది కాబట్టి అవసరమైతే ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేసే విధంగా కొంతమంది టీడీపీ నేతలతో బొత్స సత్యనారాయణ మంతనాలు జరిపాడనే వార్త ఇప్పుడు వైసీపీలో పెను ప్రకంపనలు పుట్టిస్తుంది. అంటే దాదాపుగా వైసీపీని వీడటానికి రంగం సిద్ధం చేసుకున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవేళ తెలుగుదేశం పార్టీ గన సీటు హామీ ఇస్తే అప్పుడు ఖచ్చితంగా బొత్స దూకే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. అయితే చీపురుపల్లిని ఇచ్చే అవకాశం ఉందంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ మృణాలిని తనయుడు ఎవరైతే కిమిడి నాగార్జున ఉన్నాడో ఆ యువకుడు గట్టిగా యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ప్రస్తుతానికి ఇప్పుడు ఆ సీట్లో వేరొక వ్యక్తిని పెట్టే అవకాశమే లేదు. ఇక జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఏదైనా అయితే మనం అయితే చెప్పలేం. కానీ ఆ యువకుడు బాగా 4.5 ఏళ్లుగా చాలా గట్టిగా పోరాడుతున్న వ్యక్తి. సో అక్కడ ఉన్నాడు కాబట్టి బొత్స సత్యనారాయణకి అక్కడైతే పాజిబిలిటీ కాకపోవచ్చు. మరి ఇలాంటి నేపథ్యంలో ఎక్కడి నుంచైనా వేరే హామీ తీసుకుంటాడా? వేరే సీటు కన్నా టీడీపీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే ఆల్రెడీ వైసీపీ మునిగిపోయే నావ కాబట్టి తెలుగుదేశం పార్టీలోకి దూకడానికి సిద్ధంగా ఉన్నాడనే అనుమానం కలుగుతుంది. ఒకవేళ అదే గన జరిగితే వైసీపీ పార్టీలో ఉన్న అత్యంత సీనియర్ నేతల్లో ఒకలైన బొత్స ఈరోజు బయటకు వస్తే మాత్రం అది వైసీపీకి ఇప్పటివరకు జరిగిన డ్యామేజ్ కంటే ఇప్పుడు బొత్స బయటకు రావడం వల్ల జరిగే డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా విజయనగరం జిల్లా మొత్తాన్ని శాసించగల శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నేత బొత్స సత్యనారాయణ. చాలామంది ఆయన చాలా తక్కువ అంచనా వేస్తారు. కానీ రాజకీయాల్లో బాగా తలపండిన నేత, అలాగే విజయనగరం లాంటి జిల్లాల్లో బాగా గ్రిప్ ఉన్న నేత, ఆర్థికంగా కూడా బలమైన నేత. బొత్స సత్యనారాయణ ఆర్థికంగా ఢీకొట్టాలన్న ఆషామాషి విషయం కాదు. సో అలాంటి నేతగానే వైసీపీ నుంచి బయటకు వస్తే బొత్స సత్యనారాయణతో ఆగదు. దాంతోపాటు మరికొంతమంది నేతలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బొత్స ఒక్కడే బయటకు రాడు, మరికొంతమంది నేతలను కలుపుకునే బయటకు వచ్చే ప్రయత్నం చేస్తాడు. మరి అయితే తెలుగుదేశం పార్టీ నుంచి హామీ దొరికిందా లేదా అనేది ప్రస్తుతానికైతే తెలియదు. కానీ చంద్రబాబు గారితో కలిసేందుకు, ఆయనతో మాట్లాడేందుకు బొత్స సత్యనారాయణ ప్రయత్నాలు చేశాడు అనే వార్త మాత్రం ఈరోజు పెను ప్రకంపనలకు దారితీసింది. వైసీపీ నేతలు కూడా కక్కలాక మెంగలాక అంటే జగన్మోహన్ రెడ్డి విధి విధానాలను బహిరంగంగా ఎవరు వ్యక్తపరచలేని పరిస్థితి. వ్యక్తపరిస్తే టికెట్ ఉండదు, టికెట్ ఉండకపోతే సరే ఇతర పార్టీలు ఏంటంటే వాస్తవానికి తెలుగుదేశం పార్టీ, జనసేన డోర్స్ క్లోజ్ చేసి ఉంచాయి. ఎందుకంటే 4.5 ఏళ్ల పాటు వాళ్ళ మీద తీవ్ర విమర్శలు చేసిన వాళ్ళని పార్టీలోకి రానివ్వకూడదనే ఒక ఉద్దేశంతో డోర్స్ క్లోజ్ చేశాయి. బట్ వన్స్ వాళ్ళు కానీ డోర్స్ ఓపెన్ చేస్తే వైసీపీ పార్టీ మొత్తం కూడా ఖాళీ అయిపోద్ది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం కక్కుతున్నారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీల పట్ల జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్న కక్ష సాధింపుతో ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. సో ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడిన అంశం. అంతేనా, సొంత పార్టీ రెడ్లు నెల్లూరు జిల్లాలో చూడండి, కేవలం ఎవరైతే పెద్దారెడ్లుగా చెప్పుకుంటారో వారంతా కూడా ఏకతాటి మీదకి వచ్చేశారు. రేపో మాపో పార్టీ దూకడం ఖాయంగా కనపడుతుంది. ఇలాంటి నేపథ్యంలో బొత్స సత్యనారాయణ లాంటి కీలక నేతలు బయటకు వస్తే కన్నా అది వైసీపీకి పెను ప్రమాదంగా మారుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి ఇతర నేతలను బుజ్జగించినట్టు ఎప్పటి నుంచే బొత్సను బుజ్జగించే ప్రయత్నం చేస్తాడా, లేదా తప్పని పరిస్థితుల్లో సీట్ ఇస్తాడు? ఇక్కడ బొత్సకి సీట్ ఇచ్చినా కానీ ఇది మునిగిపోయేనావనే ఒక మైండ్లో ఉండిపోయింది. అందుకనే బొత్స ఆలోచించేది ఏంటంటే ఒకవేళ చీపురుపల్లిలో సరే తప్పని పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణకి కాదనలేక, సీనియారిటీని కాదనలేక అక్కడే సీటు ఇచ్చినప్పటికీ కూడా పార్టీ గెలిచే పరిస్థితి లేదు. బొత్స సత్యనారాయణ గెలిచే పరిస్థితి అంతకంటే లేదు. ఎందుకంటే సర్వేలన్నా వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. సర్వేల్లో ఏదొచ్చిందో చూసే కదా జగన్మోహన్ రెడ్డి సీట్లు మారుస్తున్నాడు లేదా నియోజకవర్గాలు మారుస్తున్నాడు. కాబట్టి ఆ విషయం తెలుసు కాబట్టే బొత్స సత్యనారాయణ ఇక మునిగిపోయే నావలో ఎక్కువ రోజులు ఉండటం మంచిది కాదనే ఒక ఉద్దేశంతో పార్టీ మారాలనే ఒక నిర్ణయానికి వచ్చాడు. కాబట్టే మొన్న అంతర్గతంగా రహస్యంగా ఒక సమావేశం కూడా నిర్వహించుకున్నాడని చెప్పి ఆ విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆల్రెడీ దీనికి సంబంధించి వైసీపీ పార్టీలో కూడా చర్చ మొదలైంది. బొత్స సత్యనారాయణ దూకుతాడా దూకడా అనే సందిగ్ధంలో ఉన్నాడనే వార్త దాదాపుగా తాడేపల్లి కోట దాకా వెళ్ళుండొచ్చు. బహుశా జగన్మోహన్ రెడ్డి ఇవాళ రేపట్లో ఏదైనా పిలిచి మాట్లాడితే కానీ మనకు కన్ఫర్మేషన్ అవుతుంది. ఖచ్చితంగా బొత్సాని కానీ ఇవాళ రేపట్లో కానీ బొత్సాని కానీ పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా బొత్స గోడ దూకడానికి సిద్ధంగా ఉన్నాడనే మెసేజ్ అయితే బయటకు వెళుతుంది. తర్వాత బొజ్జగింపులకు లొంగుతారా లేదా అనేది తర్వాత విషయం. బట్ ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే మాత్రం వేచి ఉండాలి. మొత్తానికి విజయనగరం జిల్లాలోనే కాదు మొత్తం రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఇప్పుడు బొత్స అంశం హాట్ టాపిక్గా అయితే మారింది. మరి దీని మీద జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ వెళ్ళిపోయే నేతలను బుజ్జగించడానికి జగన్మోహన్ రెడ్డి సమయం అంతా సరిపోతుంది. ఇవాళ రేపట్లో ఫుల్ లిస్ట్ కూడా విడుదల చేస్తారని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో హల్చల్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇంకా సీట్లలో ఎడతెగని చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఇక బుజ్జగింపులే అవలా.
సీట్ల సంగతి దేవుడెరుగు, బొజ్జగింపులే అవని పరిస్థితి. సో ఈ నేపథ్యంలో బొత్స ఇష్యూ మాత్రం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. మరి జగన్మోహన్ రెడ్డి దీని మీద ఏ విధంగా స్పందిస్తాడు, వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారు, మరి బొత్స సత్యనారాయణ తన నిర్ణయాన్ని మార్చుకుని వైసీపీలో ఉంటాడా లేదా ముందుగానే నిర్ణయించుకున్నట్టుగా పార్టీ దూకే ప్రయత్నం చేస్తాడనేది తెలియాలంటే మాత్రం వేచి ఉండాలి.